మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మనం ఇంతవరకు ఈ క్రిస్మస్ సీజన్ ప్రారంభించిన దగ్గర నుండి ఇంతవరకు ప్రవచనాలను ధ్యానం చేశాము. యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా, దావీదు ద్వారా, మలాకి, జకర్యా వీరందరి ద్వారా మనం ప్రవచనాలు, యేసుక్రీస్తు రాకడను గురించే ప్రవచనాలు ధ్యానం చేశాము. ఇవాళ నుండి దేవుని కృప వల్ల మనము యేసుక్రీస్తు జన్మం ధ్యానించబోతున్నాము. దయచేసి వినండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియచేయండి. ఈ శ్రేష్టమైన వర్తమానాల కోసం ఎంతో కృషి చేస్తున్నాము, ఎంతో ధ్యానిస్తున్నాము. వృధాగా పోకుండా అనేక మంది చూచి దేవుని స్తుతించలాగన మీరు కూడా షేర్ చేయండి, వినండి, సబ్స్క్రైబ్ చేయించండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము లూకాసు వార్త 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుకున్నాం. గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఇక్కడ గబ్రియేలును దేవదూత కన్యకగా ఉండినటువంటి మరియాను దర్శించింది. యూదా గోత్రంలో ఉన్నటువంటి యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకగా ఉన్న ఈమె వద్దకు దేవుడు తన దూతను పంపించాడు, గబ్రియేలును దూతను పంపించాడు. ఈ శుభవచనం తెలియజేస్తున్నాడు. ఆనాడు క్రీస్తు రాకడ కొరకు ఎంతో మంది కన్యకులు సిద్ధపాటు కలిగి ఉండినట్లు మనము చూస్తున్నాము. ఎంతో మంది కన్యకులు పరిశుద్ధతను దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని ధ్యానిస్తూ, ఆయన నాగర్భమున జన్మించాలి అని కన్యకలు ఎదురు చూస్తున్నట్లుగా మనం భావిస్తున్నాం. అయితే ఈ కన్యక మరియా అనే కన్యక దేవుని చేత ఆశీర్వదింపబడిన కన్యకగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క దయ పొందిన కన్యకగా చూస్తున్నాం. దయాప్రాప్తురాలా, ఆమె దయ పొందగలిగినటువంటి బిడ్డగా ఇక్కడ మనకి చూపిస్తున్నాడు గబ్రియేలు దూత. దేవుని యొక్క కృప పొందుకున్న బిడ్డగా, దేవుని యొక్క దయ పొందుకున్న బిడ్డగా గబ్రియేలు దూత మనకి మరియాని గురించి తెలియజేస్తున్నాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి. యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడు ఒక స్త్రీ గర్భంలో, ఒక మానవరాలి గర్భంలో జన్మించడం అనేది ఎంత ఆశ్చర్యము, అద్భుతము, మనకు ఊహించలేము. కానీ ఇది దేవుని కార్యాలు కాబట్టి మనం ఊహించగలుగుతున్నాం. ఇది దేవుని కార్యం. గబ్రియేలు దూత చేత ఈ శుభవచనం పలికిస్తున్నారు దేవుడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము అని తెలియజేస్తున్నాడు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రభు ఆమెకు తోడై ఉండబట్టి అంత ఘనకార్యము ఆ బిడ్డ పొందుకోగలిగింది, ధన్యురాలయ్యింది. అందుకే ఆమెను భూమి ఉన్నంత వరకు ఆమెను ధన్యురాలు అని పిలువబడుతుంది అని తెలియజేయబడుతుంది. ధన్యురాలు అని దేవుని కృప పొందుకుంది, దయాప్రాప్తురాలైంది. కనుకనే పరిశుద్ధుడైన దేవుడు ఆమె గర్భమున పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉద్భవించి ఈ లోకానికి వచ్చినట్లుగా మనము వాక్యాల్లో చూస్తున్నాం. ఈ కన్యకను ఎంతో దేవుడు ఆశీర్వదించాడు. అలాగే దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆయన సహాయం కొరకు కనిపెట్టుకునే వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. దయాప్రాప్తురాలా అని మరియని ఎలా అన్నాడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిని కూడా దేవుడు అలాగే అంటారు. దయాప్రాప్తుడా అంటారు, దయాప్రాప్తురాలా అంటారు. ఆయన దయ కొరకు కనిపెట్టుకోవాలి. మనము ఆయన పాదాల యొద్ద గడపాలి. మన సమయాన్ని ఆయన పాదాల యొద్ద వెచ్చించినప్పుడు మనము కూడా ఇలాంటి దయ కాకపోయినా మనం ఈ లోక సంబంధించినటువంటి జీవన విధానంలో ఆయన దయ పొందుకుంటాము. అలాగే పరలోక సంబంధించినటువంటి దయను పొందుకుంటాము. ఆయనతో సదాకాలం జీవించే కృపను, దయను కూడా పొందుకుంటాము. దయాప్రాప్తురాలా అని మనం కూడా అనిపించుకోవాలి. ఈ లోకంలో మన జీవన విధానం కొనసాగించడానికి తండ్రి అయిన దేవుని దయ, యేసుక్రీస్తు దేవ దయ మనం తప్పకుండా పొందుకోవాలి. పొందుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయనతో పాటు సదాకాలం జీవించే కృప కూడా దయచేస్తుంది.
ఈ కన్య మరియ ఈ లోకానికి రక్షకుడిని అనుగ్రహించింది. ఆమె కొనియాడబడుతుంది. అందుకే మరియ కొనియాడబడుతుంది, ధన్యురాలు అంటారు అని కూడా ఆమె తెలియజేస్తుంది. కాబట్టి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను పొందుకున్న, దయను పొందుకున్న, మన తండ్రి అయిన దేవుని యొక్క దయ పొందుకున్న మరియను జ్ఞాపకం చేసుకొని మనం కూడా దేవుని సేవిద్దాము, దేవుని దయ పొందుకుందాము, దేవుని చేత ఆశీర్వదింపబడదాము. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, వినుచున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, మీ దయను పొందుకోవడానికి నాయన, మీ కృపలను పొందుకోవడానికి నాయన, మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి నాయన, కన్య మరియ కనిపెట్టుకున్నట్లుగా ప్రభువా, బిడ్డలందరూ మీ పాదముల యొద్ద కనిపెట్టుకుని వారు నాయన ప్రతి అవసరతను మీ కృపలో తీర్చుకుంటూ, ప్రతి ఆశీర్వాదమును మీ కృపలో పొందుకుంటూ వారు కూడా మీలో ధన్యులుగా జీవించే కృప వినిచిన బిడ్డలందరికీ దయచేసే దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి వారి కోరికలు నెరవేర్చి, ప్రార్థన విన్నపాలు నెరవేర్చి మీరు మహిమ పొందు దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.